హాయ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఒక ఇంపార్టెంట్ 5 స్టాక్స్ అనేది షేర్ చేస్తున్నాను. వీటిల్లో ఫండమెంటల్గా మంచి ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఉండే అవకాశం ఉంది. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. దీనిలో మనం చూసుకున్నట్లయితే 18,570 కోట్లు దీని యొక్క మార్కెట్ క్యాపిటల్. అండ్ ప్రస్తుతం ఈ స్టాకు 1777 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ రీసెంట్గా ఆల్ టైమ్ హై అనేది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ నుంచి కూడా కొద్దిగా మొమెంటం కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇక సెకండ్ స్టాక్ వచ్చేసరికి భారత్ డైనమిక్స్. సో ఈ ఫండమెంటల్గా ఏంటంటే స్ట్రాంగ్ కంపెనీ అండ్ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ ఇది. కోర్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా ఎక్సలెంట్ కంపెనీ అండ్ మంచి మంచి ఆర్డర్స్ని వీళ్ళు ఓన్ చేస్తున్నారు. బట్ అగైన్ ఏంటంటే భారత్ డైనమిక్స్ కూడా మంచి రేస్లో ఉంది. అండ్ దీని మార్కెట్ క్యాపిటల్ మనం చూసుకున్నట్టయితే 19,303 కోట్లు. ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాకు 1053 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి మైనింగ్ కానీ మినరల్స్ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా ఎంఎంటీసీలో కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు టెండర్స్ వేయటం జరిగింది. బట్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఎన్ఎండిసి ఒక కన్సోలిడేషన్ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అండ్ దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ మనం చూసుకున్నట్టయితే 49,440 కోట్లు. ప్రస్తుతం ఇది 169 రూపాయల దగ్గర అంటే క్లోజ్గా ట్రేడ్ అవుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే ఇండియాలో డిఎల్ మోనోపాలీ ఒకటి వచ్చేసరికి రిలయన్స్ జియో, దాని తర్వాత భారతీ ఎయిర్టెల్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ వోడాఫోన్ ఐడియా ఫండమెంటల్గా కొద్దిగా వీక్గా ఉన్నప్పటికి కూడాను వీళ్ళు ఏంటంటే రీసెంట్గా కొద్దిగా స్పెక్ట్రమ్ బై చేయటం, 5Gలోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పేసి చెప్పటం, కొద్ది పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఈ యొక్క వోడాఫోన్ ఐడియా మీద కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ మనం చూసుకున్నట్టయితే 66,691 కోట్లు అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ షేరు ₹13.70 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే ఇన్ ఫ్యూచర్ దీంట్లో కూడా మంచి గ్రోత్ అనేది మనం చూడొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ స్మాల్ ప్రైస్ ఉన్న స్టాక్లో జేపీ పవర్ వెంచర్స్ అనమాట, పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీ. ఇది మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి 9,732 కోట్లు అనేది కనిపిస్తుంది. దీని యొక్క ప్రైస్ ₹14.20 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో కూడా 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మన దృష్టికి రావడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఏవైతే స్టాక్స్ అనేవి ఇవి నా పర్సనల్ చాయిస్ ఫ్రెండ్స్, ఇవి రికమెండేషన్స్ అయితే కాదు. ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా దయచేసి ఏంటంటే మీ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది చేసుకోండి. ఓకే, అందరికీ గుడ్ నైట్, ధన్యవాదాలు.